నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు నా స్టైల్లో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిని నైఫ్తో కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక 3 to 4 వరకు టమాటోస్ అండ్ అలాగే కొంచెం ఒక 2 గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దీన్ని టమాటో ప్యూరీని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొంచెం జీరా అండ్ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ అలాగే పసుపు, కొంచెం షజీరా, గరం మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, కొంచెం కరివేపాకు అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనం టమాటో ప్యూరీ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ ప్యూరీ కూడా యాడ్ చేసి మంచిగా దీన్ని ఫ్రై చేయాలి. సో 5 minutes మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసి దీన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. సో నెక్స్ట్ కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం 1 spoon ఆఫ్ గరం మసాలా అండ్ అలాగే 2 spoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 spoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసి తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి సర్వ్ చేసుకుని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.